పట్నంకి వెళ్ళి ఒక ఊరికి 50 కిలోమీటర్ల దూరం బండి మీద పోతే గంటలు వెళ్ళిపోవచ్చు. అదే పట్నంలో ఇంటికాంచి ఆఫీస్కు 20 కిలోమీటర్ల దూరమే, కానీ ఇక్కడ గంటకు ఎక్కువ పడుతుంది. అగో దూరం తగ్గితే టైం కూడా తగ్గాలి కదా అంటారేమో. అటు రేసు గుంజుడు తప్ప బిరేకులు దొక్కుడు పెద్దగా ఉండదు. కానీ హైదరాబాద్లో అట్లా కాదాయే, సిగ్నల్ కాపుడే. ఇక ఆన పడితే తాంబెల లెక్క అంబాడాల్సిందే. ఇక అసలు ముచ్చటేందంటే, మీకు ఎట్లా అనిపిస్తుందో గానీ హైదరాబాద్ లో ట్రాఫిక్ తగ్గిందట. పెద్ద పోలీస్ సివి ఆనంద్ సారే చెప్పిండు కొద్దు. అప్పటికిప్పటికి బండ్లు ఎంత రువ్వడిగా పోతున్నాయంటే, ఒక సంవత్సరం క్రితం అది 17 నుండి 18 వరకు మన నగరంలో ఉండేది. ఇప్పుడు 24 నుండి 25కి పెరిగింది. స్పీడ్ పెరిగింది కాబట్టి ట్రాఫిక్ తగ్గినట్టే అనేది పోలీసుల మాట. సిటీలో ఏం తక్కువ 91 లక్షల బండ్లు తిరుగుతుంటే దినం 1000-1500 కొత్తగా రోడ్ల మీదకి వస్తున్నాయట. ఇంత రువ్వడిగా రోడ్లు పెరిగాయి. గా తిప్పలు తప్పియాలనే సపరేట్ యాప్లు తెచ్చిర్రు. అట్లనే 25 జాగాల్లో బిల్డింగ్ల మీద డ్రోన్ కెమెరాలు అసొంటివి పెడితే పలానా కాడ ట్రాఫిక్ జామ్ అవుతుందని ముందే చెప్పొచ్చు. పబ్లిక్ ఇంకో తవ్వ చూసుకుంటారు. ట్రాన్స్జెండర్లు సుతా మంచిగా డ్యూటీలు చేస్తుర్రట. ఇప్పుడు ఏం కాదు గానీ రేపు ఆనకాలంలో ముత్యమైన సినుకులకే కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్లా కాకుండా చూడు సారు జరా. స్వయంగా ముఖ్యమంత్రి గారే నాకు ఎక్కువ క్లియరెన్స్ ఇవ్వద్దు, ప్రజలు కూడా తప్పుగా దాన్ని అపార్థం చేసుకుంటారు, తప్పుగా అనుకుంటారు, ఆపోజిట్ ట్రాఫిక్ తప్పకుండా వెళ్తూ ఉండాలి.